వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. కోల్కతాలో భారీ అగ్ని ప్రమాదం. పొన్నారం గ్రామంలో విచ్చలవిడిగా అక్రమంగా తరలిస్తున్న మట్టి మాఫియా. ఆర్ఎంపీ పీఎంపీలపై దాడులకు నిరసనగా గ్రామీణ వైద్యులు శాంతియుత ర్యాలీ. ఏపీలో సాగునీటి కోసం రోడ్డెక్కిన రైతులు. మాగంటి సునీతను కలిసిన కేటీఆర్. ఇక వివరాల్లోకి వెళ్తే, మెదక్లో జరిగిన జనంబాట కార్యక్రమంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై కఠిన వ్యాఖ్యలు చేశారు. గ్రామాల్లో కాంగ్రెస్పై వ్యతిరేకత ఉన్నా ఇంత భారీ మెజారిటీ రావడం ఆశ్చర్యమని ప్రశ్నించారు. ప్రతిపక్షం సోషల్ మీడియాలో మాత్రమే చురుకుగా ఉండి క్షేత్రస్థాయిలో ఉద్యమాలు చేయకపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడిందని అన్నారు. పేరుకు కృష్ణార్జునమంటూ ఒకరి జబ్బ ఒకరు చరుచుకోవడం తప్ప అసలు పని లేదని వ్యాఖ్యానించారు. కొన్ని కుట్రలు జరిగాయని, సమయం వచ్చినప్పుడు వివరాలు చెప్తానని తెలిపారు. ప్రజల పక్షాన నిలబడడం ఇంపార్టెంట్. పార్టీ పెట్టినమా, సంస్థగా ఉన్నామా అన్నది కాదు, ప్రజల పక్షాన నిలబడడం ఇంపార్టెంట్. ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు మీరు చూస్తున్నారు. నిన్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు వచ్చిన రిజల్ట్ మీరు చూసిండ్రు. ఏం జరిగింది? మొత్తం ఊర్లలో ప్రతి చోట ఎక్కడ పోతున్నా కాంగ్రెస్ వ్యతిరేకత ఉన్నది. అది మీకు కూడా తెలుసు. అంత వ్యతిరేకత ఉన్నా అన్ని వేల మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ ఎట్లా గెలిచింది, ఎందుకు గెలిచింది అంటే అనుకున్న స్థాయిలో ప్రతిపక్షమైనటువంటి బీఆర్ఎస్ అందుకొని పనిచేయలేకపోతుంది అన్నది క్లారిటీగా అర్థమవుతున్నది. అక్కడ వాళ్ళు సోషల్ మీడియాలో ఉద్యమాలు చేస్తున్నారు తప్పితే కిందకు వచ్చి ఎటువంటి ఉద్యమాలు చేస్తలేరు. ఇంకొకటి, పేరుకు కృష్ణార్జునులు అని చెప్పుకొని ట్వీట్లు పెట్టుకొని వాళ్ళది వాళ్ళు ఒకళ్ళు జబ్బ ఒకళ్ళు జరుచుకుంటూ తప్పితే, ఒకళ్ళు వీపు ఒకళ్ళు జరుచుకుంటూ తప్పితే పెద్దగా క్షేత్రస్థాయిలో పనిచేయలేదని అర్థమైంది. ఇలా చాలా కుట్రలు కూడా జరిగినాయి అనుకోండి జూబ్లీహిల్స్ ఎన్నికలలో. అవి సమయం సందర్భం వస్తే తప్పకుండా అవి కూడా చెప్తాం. కాకపోతే ప్రతిపక్షాలు ప్రజల ఎక్స్పెక్టేషన్ మేరకు పనిచేసినట్టయితే రిజల్ట్ మంచిగా వేరే రకంగా ఉంటుండే జూబ్లీహిల్స్. సో ఆ ఎక్స్పెక్టేషన్కి తగ్గట్టుగా వాళ్ళు పనిచేస్తలేరు. అక్కడే తెలంగాణ జాగృతి వచ్చి ప్రజల మధ్య నిలబడి ప్రశ్నించాల్సినటువంటి అవసరాన్ని గుర్తించినాం కాబట్టి ఇంత పెద్ద కార్యక్రమం తీసుకొని ప్రతి జిల్లాకు కూడా వెళ్ళి పనిచేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై తెలంగాణ. కర్నూలు రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ పదవి ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ఘన విజయం చేయాలని ట్రైబల్ స్టూడెంట్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు రాగిడి చంద్రప్ప పిలుపునిచ్చారు. శనివారం కర్నూలు కలెక్టరేట్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో గిరిజనుల అభ్యున్నతి కోసం ప్రభుత్వం చేపడుతున్న చర్యలను వివరించారు. కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ గిరిజనుల అభివృద్ధి, సంక్షేమం కోసం ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. గిరిజన సమాజానికి శాస్త్రీయ విధానాలతో సేవలు అందించేందుకు అవసరమైన చర్యలను ప్రభుత్వం వేగవంతం చేస్తున్నదని చెప్పారు. ఈ నెల 17న విజయవాడలో ఎస్టీ కమిషన్ చైర్మన్ మరియు మెంబర్ల ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమానికి గిరిజన యువత, సంఘాలు, నాయకులు భారీ సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని ప్రత్యేకంగా సూచించారు. ఎస్టీ కమిషన్ చైర్మన్గా వెంకటప్ప నియామకాన్ని స్వాగతిస్తున్నట్లు తెలిపారు. గిరిజన సమాజ అభ్యున్నతికి అతని నాయకత్వం ప్రయోజనకరంగా ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మెంబర్ల ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ఐటీ ఉన్నత విద్యాశాఖ మంత్రులు నారా లోకేష్ బాబు గారు, మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో 17 తేదీ సోమవారం నాడు విజయవాడ నందలి తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఎస్టీ కమిషన్ చైర్మన్ మరియు మెంబర్ల ప్రమాణ స్వీకారోత్సవ మహాసభ జరుగుతుంది. ఈ ప్రమాణ స్వీకార ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమానికి రాష్ట్రంలో ఉన్నటువంటి గిరిజన ప్రజా సంఘాలు, గిరిజన విద్యార్థులు, గిరిజన ఉద్యోగ సంఘాలు, అనేక మంది గిరిజనులు పాల్గొని ఈ ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పేసి ట్రైబల్ స్టూడెంట్ ఫెడరేషన్
మరియు ఇతర సంఘాలు కూడా కోరుతున్నాయి. ముఖ్యంగా ఈ రాయలసీమ మైదాన ప్రాంత గిరిజనుల నుంచి వెంకటప్ప గారిని ఎస్టీ కమిషన్ మెంబర్గా ఎన్నుకున్నందుకు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ట్రైబల్ స్టూడెంట్ ఫెడరేషన్గా మరియు గిరిజన సంఘాల తరపున హర్షం వ్యక్తం చేస్తున్నాం. ఎందుకంటే వెంకటప్ప గారు తన విద్యాభ్యాసం చదువుతున్నప్పటి నుంచి టీఎన్ఎస్ఎఫ్లో అనేక పదవులు అలంకరించి అదేవిధంగా అనేక ఉద్యమాలకు నాయకత్వం వహించి పోలీసు నిర్బంధాలను ఎదిరించి జైలు జీవితాన్ని గడిపినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి వెంకటప్పకు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎస్టీ కమిషన్ మెంబర్గా ఎన్నుకోవడాన్ని మేము గర్విస్తున్నాం. కాబట్టి వెంకటప్ప గారి యొక్క ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమానికి గిరిజన ప్రజలు మిగిలిన వారందరూ భారీగా తరలిరావాలని చెప్పేసి కోరుకుంటున్నాం. నా పేరు రాగిరి చంద్రప్ప, రాష్ట్ర అధ్యక్షులు ట్రైబల్ స్టూడెంట్ ఫెడరేషన్. మహారాష్ట్రలోని పింపర్కేడ్ ప్రాంతంలో చిరుతపులి ప్రజలను బెంబేలెత్తిస్తోంది. ఇప్పటికే దీని దాడిలో 3 చనిపోవడంతో ప్రజలు స్వీయ రక్షణకు వినూత్న నిర్ణయం తీసుకున్నారు. సాధారణంగా చిరుతలు మెడపై దాడి చేస్తాయి కనుక వారు తమ మెడలకు ఇనుప ముళ్ళులున్న కంచెలు ఏర్పాటు చేసేందుకు సిద్ధమయ్యారు. ఇవి తమ ప్రాణాలు కాపాడతాయని వారు భావిస్తున్నారు. శునకాలు, పశువులకు కూడా వీటిని ఏర్పాటు చేశారు. పనులకు వెళ్ళినప్పుడు వారు వీటిని ధరిస్తున్నారు. गळ्यात पट्टे घातले नक्की काय शक्कल होती आणि कशामुळे केले? आम्हाला हे कुत्र्यामुळे म्हणजे शक्कल वाटली. कुत्र्यामुळे ना आम्ही कुत्र्याचा वाघाचा संघर्ष चालला होता. आमच्या समोर कुत्र ओढलं होतं. त्यावेळेस आम्ही काठ्या वाजवत होतो. आम्हाला वाटलं कुत्र नाहीच आता आमच्या हाताळायला यसच येत नाही. आम्ही कुत्र वाचूच शकत नाही. काठी वाजवते पण पायाला धरलेलं होतं. त्यांनी हे वाघाला असं संघर्ष नाही करता आला का बा मानाला पकडीन का हे करीन. हे खिळे असल्यामुळे आमच्या कुत्र्याच्या पट्टा असल्यामुळे कुत्र आमचं वाचले. त्यामुळे आम्हाला असं वाटतंय का आम्हालाही शेतकऱ्यांना गवत कापताना खुरपताना आम्हालाही सुद्धा पट्टा घालून असावा, असं काम करावं. आम्ही आता हे गवत कापायचंय ना म्हणून आम्ही असे पट्टे घालू शकतो, हे म्हणूनच काम करू शकतो. तसं आम्हाला शेतकऱ्यांना काम नाही करता येणार. आम्ही मोकळं तसं जाऊ शकत नाही. आमच्या मानावर सुद्धा हल्ला करू शकतोय, पाठीकून हल्ला करू शकतोय. आम्ही गवत उचललं, कवळी उचलली तरी सुद्धा हल्ला करू शकतोय. हे पट्ट्याची गरज आहे आम्हाला शेतकऱ्यांना, असं आमचं म्हणणं आहे. त्याच्याशिवाय आम्हाला जगूच शकत नाही आम्ही. आम्हाला पट्टा. కాకినాడ జిల్లా సర్పవరం గ్రామానికి చెందిన శెట్టిబలిజపేట శివాలయం ఆలయ సభ్యులు ఈ నెల 16వ తేదీన అమలాపురంలో జరగబోయే వన సమారాధన కార్యక్రమమునకు శెట్టిబలిజ కులస్తులు అందరూ రావాలని కోరారు. ఈ కార్యక్రమం గౌరవ మంత్రివర్యులు వాసంశెట్టి సుభాష్ ఆధ్వర్యంలో జరుగుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ రావాల్సిన అవసరం ఉంది అని సంఘ సభ్యులు తెలిపారు. ప్రతి గ్రామానికి వచ్చి ఘన విజయం సాధించాలని మన ప్రతి ఒక్కరు వెళ్ళి మన సర్పాల నుంచి దగ్గర 500 మంది తరలి వెళ్తున్నాం. ఈ విషయం మన రఘు గారి అండవర్లో, శ్రీబాబా గారి అండవర్లో వీళ్ళందరూ కూడా మన సపోర్ట్గా వీళ్ళందరూ మనకు ఉన్నారు వెనకాల. వీళ్ళందరి తరఫు నుంచి మనం సర్పాల నుంచి 500 మంది వెళ్తున్నామని చెప్పి మన సుభాష్ గారికి అలా మన సచిన్ గారికి తెలియజేయడం కోరుతున్నాం. అలాగే మన ఉభయ తెలుగు రాష్ట్రాల సిడ్డుబల్జీ సోదరులకు సోదరులకు అందరికీ కూడా నమస్కారం. 16వ తారీఖు ఆదివారం జరిగేటువంటి కోనసీమ జిల్లాలో అమలాపురం ఏరియాలో ఆంధ్రప్రదేశ్ కార్మిక మంత్రివర్యులు శాసనసభ్యులైనటువంటి వాసంశెట్టి సుభాష్ గారి ఆధ్వర్యంలో జరిగేటువంటి శెట్టిబలిజీ కార్తీక వన సమారాధనకి సర్పవరం గ్రామం నుండి నారద సరస్సు వద్ద తెలిసి ఉన్నటువంటి కనకదుర్గమ్మ వారి శెట్టిబలిజీ మొత్తం కమ్యూనిటీ అందరూ కూడా ఆదివారం నాడు సుమారు 200 మంది 4-5 బస్సులతో వెళ్ళడం జరుగుతుంది. అలాగే ఉభయ రాష్ట్రాల తెలుగు రాష్ట్రాల ప్రతి ఒక్కరు శెట్టిబలిజీలు ప్రతి ఒక్కరు కూడా ఆదివారం నాడు జరిగేటువంటి కార్తీక వన సమారాధన శెట్టిబలిజీ వన సమారాధన విచ్చేసి ఆ యొక్క వన సమారాధన విజయవంతం చేస్తారని ప్రతి ఒక్కరిని కూడా మరీ కోరి ప్రార్థిస్తున్నాం. జై శెట్టిబలిజా, జై శెట్టిబలిజా. మరి శెట్టిబలిజీ వన సమారాధన కోనసీమ జిల్లా అమలాపురం ఏరియాలో మరి వాసంశెట్టి సుభాష్ గారి ఆశీస్సులతో మరి వన సమారాధన జరుగుతుంది ఆధ్వర్యంలో. మరి ఆ వన సమారాధనకి మరి ఎక్కడా రాని విధంగా
జనం తరలి వచ్చి ఆ వన సమారాధన జయప్రదం చేస్తారని, అలాగే మరి సర్పవారి నుంచి సుమారు ఒక 200 మంది బస్సుల మీద తరలించడం జరుగుతుంది ఇక్కడి నుంచి. అలాగే మరి ఇక్కడ పెంకే శ్రీనివాస్ బాబా గారి ఆధ్వర్యంలో అలాగే తెలుగుదేశం క్యాడర్ అంతా బయలుదేరి వాహంజెట్టి సుభాష్ గారి ఆశీస్సులతో మరి ఇక్కడి నుంచి కదిలించడం జరుగుతుంది. అలాగే మరి ఈ ప్రతి ఒక్కరు కూడా సర్పవరం సెట్టిపల్లిపేటలో మరి కనకదుర్గ అమ్మవారి గుడికాడ సెట్టిపల్లి సంఘం నుంచి ఇక్కడ సుమారు 200 మంది ప్రయాణంగా వెళ్లి ఆ వన సమారాధన విజయంతం చేస్తామని మరి మరి కోరి ప్రార్థిస్తున్నాం. జై సెట్టిపల్లిజా, జై సెట్టిపల్లిజా, జై సెట్టిపల్లిజా. లోక కళ్యాణార్థం రాముని గుండాల కొండపై ఈ నెల 19న 10 గంటలకు నిర్వహించనున్న సామూహిక సత్యనారాయణ వ్రతాల్లో ప్రజలంతా పాల్గొని దేవుడి కృపను పొందండి బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు ఒజ్జల వెంకటేశ్వర్లు కోరారు. ఈ మేరకు ఆయన ఏబీసీ రెడ్డి లారీ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డితో కలిసి శనివారం పవర్ హౌస్ కాలనీలోని కాశీ విశ్వేశ్వర ఆలయ ప్రాంగణంలో మీడియాతో మాట్లాడుతూ పవిత్ర కార్తీక మాసం సందర్భంగా రామగుండం కొండపై నిర్మాణం అవుతున్న ధనుర్బాణ రామాంజనేయ స్వామి ఆలయ ట్రస్ట్ చైర్మన్ మనాలి ఠాకూర్, రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ ఆధ్వర్యంలో బుధవారం ఉదయం 10 గంటలకు ఆ కొండపై సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలను నిర్వహించడానికి నిశ్చయించడం జరిగిందని తెలిపారు. వ్రతం అనంతరం కొండపైన కార్తీక భోజనాలను కూడా ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతంలో కూర్చోదలిచిన జంటలు ఈ నెల 18వ తేదీ సాయంత్రం లోపు సమాచారం ఇవ్వాలని కోరారు. వ్రతానికి అవసరమైన పూజా సామాగ్రిని కూడా ట్రస్ట్ వారే అందించడం జరుగుతుందని వెల్లడించారు. వ్రతంలో కూర్చునేవారు సాంప్రదాయ దుస్తులను ధరించి రావాలని సూచించారు. పలుకుతున్నాం కాబట్టి అందరూ కూడా మీరందరూ వచ్చి ఈ ఇట్టి కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసిందిగా కోరుతున్నాం. జై అన్న. ఎవరైతే ఈ సత్యనారాయణ వ్రతము చేయదలిచిన భక్తులు దీక్షా వస్త్రములను ధరించి వచ్చినట్టయితే, దీక్షా వస్త్రములు అంటే మన సాంప్రదాయ దుస్తువుల లోపల వచ్చినట్టయితే వారందరికీ కూడా ఆ ట్రస్ట్ వారే పూజా సామాగ్రిని ఇవ్వబడుతుంది. అదేవిధంగా వనభోజనం కూడా చేసుకోవడం జరుగుతుంది కనుక పూజా సామాగ్రి కూడా వాడే ఇస్తున్నారు కనుక ఈ అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకొని వచ్చినట్టయితే ఖాళీ చేతులతో రావద్దు కనుక చేతిలో ఒక చెంబో పువ్వో అక్షింతలో పట్టుకొని ఆ భగవంతుని దగ్గరికి వచ్చినట్టయితే ఏదో ఒక వస్తువును మనం వెంబడి తీసుకొని వచ్చినట్టయితే పూజా సామాగ్రి అంతయు కూడా మనకు ఆ ట్రస్ట్ వారే అందిస్తారు. కావున ఈ అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాం. జై అన్న. భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిరుద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. పవిత్రమైన ఈ కార్తీక మాసము అంటే మనకు కార్తీక మాసమును మించిన మాసము లేదు, గంగను మించిన తీర్థము లేదు, వేదాన్ని మించిన శాస్త్రము లేదు, హరిని మించిన దైవము లేడు. ఈ కార్తీక మాసం లోపల మనం ముఖ్యమైనవి కూడా నదీ స్నానం, దీపదానం, అదేవిధంగా వన భోజనాలు, ఇవన్నీ కూడా చాలా శ్రేయస్కరమైన ఉపవాసం కూడా. ఆ కార్తీక మాసం లోపల చతుర్దశి రోజు అనగా సరియగు తేదీ 19/11/2025 బుధవారం రోజున మాసం మరీ విశేషమైనది. ఆ కార్తీక మాసంలో బుధవారం నాడు చేయడం అంటే స్వామివారికి ఇష్టమైన వారం బుధవారం. బుధవారానికి రోజున అదేవిధంగా ఆ యొక్క రాముని పాదము అడిగిడిగిన స్థలం అది. అక్కడ వ్రతం చేసుకుంటున్నామంటే మన పూర్వజనంలో సుకృతం చేసుకున్నట్టే. ఆ యొక్క రాముని గుట్ట పైన చేసుకుంటున్నామంటే, అంజనాద్రి పైన హనుమంతుడి సన్నిధి లోపల ఆ వ్రతాన్ని ఆచరిస్తున్నామంటే ఎన్నడూ లేని విధంగా మొదటిసారిగా మన అందరికి కూడా ఈ గోదావరికని పట్టణ ప్రజలందరికీ కూడా ఈ సామూహికంగా ఈ వ్రతము చేసే అవకాశం కలిగినది. కావున భక్తజనులందరూ కూడా ఇది ఒక సువర్ణ అవకాశం మళ్ళా మనకు మరలా చేసుకోవాలని కోరుకుంటూ
ఈ యొక్క సత్యనారాయణ స్వామి వ్రతంలో భక్తజనందరూ కూడా పాల్గొని ఈ వనభోజనాల లోపల మీకు తెలుసు చతుర్దశి అనే తిథే ఆ యొక్క శ్రీమన్నారాయణ తిథి. అటువంటి తిథి రోజున ఈ వ్రతం చేయడం ఎంత శ్రేయస్కరం. బుధవారము అది కార్తీక మాసం అని చెప్పాడు. సత్యనారాయణ స్వామి వ్రతంలో కూడా కార్తీక మాసం నందు వ్రతము చేయడానికి మంగళవారము అమావాస్యతో కూడా సంబంధం లేదు. నా వ్రతమును ఏ సమయంలోనైనా కార్తీక మాసంలో ఆచరించవచ్చునని ఆ సాక్షాత్ శ్రీమన్నారాయణుడు తెలియజేశాడు. ఇటువంటి అవకాశం మనకు కలగడం అదృష్టము. ఈ అవకాశాన్ని అందరూ కూడా భక్తజనులందరూ కూడా సద్వినియోగం చేసుకొని ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఆ రమా సహిత సత్యనారాయణ స్వామి కృపకు పాత్రులు కాగలని కోరుకుంటున్నాం. బోలో రమా సహిత సత్యనారాయణ స్వామి భగవానికి. ఈమె ఎవరో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. విఐపి మర్యాదలు లేవు, సెక్యూరిటీ హంగామా అంతకన్నా లేదు, భద్రత అసలే లేదు, అవసరం లేదు కూడా. చోటామోటా నాయకులకు ఇచ్చే కనీస ప్రోటోకాల్ కూడా లేదు. ఆమె గంగా నదిలో స్నానానికి ఒక సాధారణ ప్రయాణికురాలిగా రైలులో వారణాసికి వచ్చింది. నదీ స్నానం అనంతరం నిశ్శబ్దంగా తిరిగి వెళ్లిపోయింది. ఇంతకీ గంగానది ఘాట్ మెట్లపై కూర్చున్న ఈ సాదాసీదా మహిళ ఎవరో తెలుసా? ఆమె బసంతిబెన్ మోడీ. దేశం యొక్క అత్యంత శక్తివంతమైన నాయకుడు, ప్రపంచంలోకెల్లా అత్యంత ప్రజాదరణ పొందిన వ్యక్తి మరియు భారతదేశ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారికి ఏకైక చెల్లెలు. అన్నిటికన్నా ముఖ్య విషయం ఏమంటే వారణాసి ఆమె సోదరుడు, స్వయంగా ప్రధానమంత్రి యొక్క సొంత పార్లమెంటరీ నియోజకవర్గం కూడా. అసలు ఆ యూట్యూబర్ ఈ వీడియోను అప్లోడ్ చేయకపోతే బహుశా ఈ విషయం గురించి ఎవరికి ఎప్పటికీ తెలియకపోవచ్చు. మరో నిజం ఏమిటంటే ఆమె వచ్చి వెళ్లిపోయిన తర్వాతే ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి ఈ సంగతి తెలిసింది. हमारी भारत के यशस्वी प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी की बहन है, जिनके साथ हम हैं। देख सकते हो कि बिल्कुल एक आम नागरिक की तरह यहाँ गंगा घाट पे स्नान करने आए हुए हैं। तो ये छोटे हैं उनसे बड़ी हैं? अब छोटी बहन है उनकी। अच्छा। कितने नंबर बहन आई है? 5 भाई, एक ही बहन हो आप एक छोटा भाई है, 4 बड़े। तो ये शुरू से रहे थे साथ में, नहीं रहे घर पर? अच्छा, जब पढ़ते थे जब तक ही साथ रहे। इनका शुरू से तो भाभी ऐसा इतने महान आदमी सच में आपके भाई हैं, ये कितनी बड़ी बात है। एक छोटा सा अगर कोई एमएलए एमपी बन जाता है, उसके परिवार के लोगों को इतना प्रोटोकॉल और इतना मिल जाता है। और यहाँ सीधा सर మెదక్ జిల్లా సంగారెడ్డి మండలం ఇస్మాయిల్ ఖాన్పేట్ గ్రామంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో మద్యం మత్తులో అన్నం పాత్రలో కాలు వేసి పడుకున్న వాచ్మెన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ అతన్ని విధుల నుండి తొలగించిన జిల్లా కలెక్టర్. ఇది మంచిది. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.